హలో గైస్, గుడ్ మార్నింగ్ అండి. సో వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇంకొన్ని డౌట్స్ అడిగారు మీరు, సో అది క్లారిటీ ఇద్దామని నేను వసతి కూర్చున్నాం. ఇప్పుడు ఏం పీరియడ్లో పీరియడ్ అయితే లంచ్ బ్రేక్. కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళు. ఇప్పుడైతే లంచ్ బ్రేక్, జావా పీరియడ్ అయిపోయింది. సో పొద్దు నుంచి క్లాసెస్ జరిగాయి. ఇవాళ సార్ బీబన్ భాష సార్ రాలేదు. ఆయనది 2 క్లాసులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏడిఎస్ క్లాస్, ఇంకోటి పైథాన్. అవి ఆల్టర్నేట్గా అడ్జస్ట్ చేసి వెళ్ళారు సార్. సో వేరే ఫ్యాకల్టీ వచ్చారు. లంచ్ టైం అయింది, సో తిన్నామని కూర్చున్నాం. ఇవాళ కూడా వర్క్ ఉంది అని క్లాస్ రూమ్లోనే ఉండాలి. ఇవాళ కూడా మీ డౌట్ క్లారిటీ ఇద్దామని కూర్చున్నాం ఇప్పుడు. సో ఫస్ట్ డౌట్ వచ్చేసి, బాయ్స్ హాస్టల్లో ఫోన్స్ ఎలా ఉందా లేదా అంటే కొంతమంది ఎలా అడుగుతున్నారు అంటే లిమిట్స్, ఎంత టైం లిమిట్స్ ఇస్తారు బాయ్స్ హాస్టల్లో, ఏమైనా రూల్స్ ఉన్నాయా? సో అలా అడుగుతున్నారు. మా వాడు చెప్తారు. గర్ల్స్ హాస్టల్లో రూల్స్ ఉన్నాయేమో, అంటే 2 hours అలా ఇస్తారు గర్ల్స్ హాస్టల్లో. బాయ్స్ హాస్టల్లో నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం వాడుకోవచ్చు, అంటే ఎనీ టైం మన దగ్గరే ఉండిద్ది అని విన్నాను. మ్యాక్సిమం బాయ్స్ హాస్టల్లో అయితే అలాంటి ఏం లేదు, గర్ల్స్ హాస్టల్లో రూల్స్ ఉన్నాయి. సో సెకండ్ డౌట్ వచ్చేసి అబౌట్ న్యూ బ్లాక్. కొత్త బ్లాక్ ఎంత దూరం వచ్చింది? సో ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో కొత్త అప్డేట్ ఏంటంటే మీరు వచ్చే ముందే అయిపోతుందంట. వచ్చిన తర్వాత మీరు వచ్చిన కన్స్ట్రక్షన్ అంటే ఇంకా ఏం లేదు, జస్ట్ ఇంటీరియర్ వర్క్ ఒకటే ఉంది. అది క్లాస్ రూమ్స్ అవన్నీ అయిపోయాయి, జస్ట్ సెల్లార్స్ అవన్నీ చెప్పారు. అది కూడా అయిపోయింది. మ్యాక్సిమం 10 to 8 days వర్క్ అంతే. సో మీరు వచ్చిన తర్వాత న్యూ బ్లాక్ యొక్క కొత్త బ్లాక్ తీద్దాం, అంటే మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయింది అని బ్లాక్ తీద్దాం. అది తొందరలో ఉంది. థర్డ్ డౌట్ వచ్చేసి అబౌట్ బాయ్స్ షూస్. అన్న, ఇప్పుడు కాలేజ్లో షూస్ మ్యాండేటరీ వేయాలా అంటే ఎక్సెప్షన్ ఏముంటుందా? సో మా వసీం వాడి ఎక్స్పీరియన్స్ చెప్తాడు. ఒకసారి వాడికి కాలు దెబ్బ తగిలింది, అప్పుడు స్లిప్పర్స్ వేసుకొని వచ్చాడు. ఏం జరిగిందా? ఏమైనా వదలరు ఫ్రెండ్స్, ఎలా అయినా వేసుకురావాల్సిందే. వాళ్ళకి కావాల్సింది షూస్. నువ్వు లోపల సార్ చేసేవా కూడా చూడు, షూ ఉంటే పంపిస్తారు, లేకపోతే ఐడి కార్డు తీసుకునడం, లేకపోతే ఫైన్ కట్టడం, ఏదో ఒకటి జరిగింది. షూ మాత్రం కంపల్సరీ. కలర్ ఏదైనా పర్లేదు, ఏ రకమైన షూ అయినా పర్లేదు, ఫార్మల్ అయినా ఇన్ఫార్మల్ అయినా ఏదైనా, స్పోర్ట్స్ అయినా, వాళ్ళకి ఏంటంటే షూ ముఖ్యం. అది షూ ఈజ్ ద మ్యాటర్. అది నువ్వు బొక్కలు షూ వేసావా, ఏ షూ వేసావా, ఇంకా అది మన ఇష్టం అనమాట. ఇంకోటి సరేలే ఏదైనా ఓకే అని కాదు, క్రాక్స్ ఉన్నాయి కదా, వద్దు. అలాంటివి నాటేలు, క్రాక్స్ లాంటి షూస్ కూడా నాటేలు. క్రాక్స్ లేవండి, సో అది చూసుకోండి. క్రాక్స్ అయితే లేవు. ఫోర్త్ డౌట్ వచ్చేసి గర్ల్స్ యొక్క ఫోన్స్ గురించి. అంటే మరి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, 2 hours వాడడానికి ఇవ్వాలి కదా. సో మళ్ళీ కాలేజ్కి వచ్చిన తర్వాత అంటే హాస్టల్ నుంచి కాలేజ్కి ఫోన్స్ తీసుకొని రావచ్చా అంటే అలా ఉండదండి. బయటికి వెళ్ళిపోయిన తర్వాత అంటే కాలేజ్కి వచ్చే ముందు, హాస్టల్కి బయటికి వచ్చే ముందే మీ యొక్క రెస్పెక్టెడ్ వార్డెన్స్కి మీ ఫోన్స్ అనేవి హ్యాండ్ ఓవర్ చేసి రావాలి. అది గుర్తుపెట్టి. గర్ల్స్కి అయితే అసలు ఫోన్స్ ఏదో లేదు. అంటే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు 2 hours అలా ఇస్తారు, మ్యాక్సిమం చాలా లెస్ టైం. గర్ల్స్ ఎక్కువ ఫోన్ ఏదో ఉండదు, సో వాళ్ళు ల్యాప్టాప్సే వాడతారు ఎక్కువ. అది కొంచెం చూసుకోండి, కాలేజ్కి మాత్రం తేవాలని సాహసాలు చేయకండి. సో అది కొంచెం దొరికినా కూడా స్ట్రిక్ట్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటారు. ఇంకోటి ఏంటంటే సాటర్డే, ఇది మీకు ఒక చిన్న డీటెయిల్ ఇస్తున్నా. గర్ల్స్ మీకు హాస్టలర్స్కి సాటర్డే ఓఐటి దగ్గర మూవీ లాంటి ప్రతి సాటర్డే ఈవినింగ్ వేస్తారు. సో మీకైతే ఫుల్ ఎంజాయ్మెంట్. మరి నాకు బాయ్స్ గురించి అంతలా ఐడియా లేదు, వాళ్ళకి సినిమా ఉందో లేదో నాకు తెలియదు. అవుటింగ్ ఉండిద్ది అని విన్నాను నేను. మామూలుగా బాయ్స్కి అయితే సాటర్డే అవుటింగ్ ఉండిద్ది అని విన్నాను. మ్యాక్సిమం అవుటింగే ఉంటుంది. గర్ల్స్ కంటే అవుటింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మూవీ వేస్తారు. బాయ్స్కి అవుటింగ్ ఉంటుంది అని విన్నాను. మ్యాక్సిమం అవుటింగ్ ఉంటుంది బాయ్స్కి. లేకపోయినా వాళ్ళకి కూడా మూవీ అలా ర్యాండమ్గా వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తారు వీకెండ్ అంటే. ఎగ్జామ్స్ అప్పుడు ఏం జరగలేదు, నార్మల్ టైం అంటే మిడ్. సో నాకు తెలియదండి, ఇప్పుడు వీడు చెప్తేనే విన్నాం నేను కూడా. అవుటింగ్ ఉంటుంది. గైస్, నాకు చాలామంది కమెంట్స్ ఏం చేస్తున్నారంటే, అన్న మేము కరెక్ట్గా 18th రాలేము, లైక్ 1-2 days డిలే అవుతుంది. ఎలా అంటే మాకు
కొంచెం పనులు ఉన్నాయి, వర్క్స్ ఉన్నాయి, సో మేము రాలేము, ఆ 2 డేస్లోనే మొత్తం ఇంటరాక్షన్ అయిపోతుందా, లేకపోతే క్యాంపస్ టూర్ చేస్తారా అంటే అలా ఏమి ఉండదండి. 30 డేస్ సెమ్ 0 మొత్తం మీకు ఏముంటుందంటే లైక్ ఇంటరాక్షన్, క్యాంపస్ టూర్, స్పోర్ట్స్, ఫన్, గేమ్స్ మొత్తం అవే ఉంటాయి. ఈ 30 డేస్ కూడా అంతే. మీరు స్టార్టింగ్ 2 లేదు డేస్ లేదు 30 డేస్ అంటే 30 డేస్ ఉండవు, ఎందుకంటే మీకు కాలేజెస్ కాస్త లేట్గా మామూలు యాక్చువల్ టైం కన్నా లేట్గా స్టార్ట్ చేశారు కాబట్టి 30 డేస్ ఉండవులే కానీ ఉంటుంది. జేఎన్టీయూకే రూల్ ఏంటంటే 30 డేస్, జేఎన్టీయూకే అనే కాదు, ప్రతి యూనివర్సిటీకి ఒక రూల్ ఉంది. 30 డేస్ మీరు కంపల్సరీ సెమ్ 0 పెట్టాల్సిందే. 30 డేస్ ఆ డ్యూరేషన్. ఎందుకంటే ఆ 30 డేస్లో మ్యాక్సిమం ఉన్న టెక్నికల్, నాన్ టెక్నికల్ బాడీస్ మొత్తం కవర్ అవ్వాలంటే 30 డేస్ టైం కంపల్సరీ పడుతుందండి. ప్లస్ అది కాకుండా బీటెక్ లైఫ్ మీరు స్టార్ట్ చేయడం ఇప్పుడే. సో మీకు ఆ భయం పోగొట్టాలి అంటే రావడమే క్లాసులు పెట్టకుండా, సో ఈ 30 డేస్ ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. అది మీరు కంపల్సరీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు, దానికైతే గ్యారంటీ నాది. సో డౌట్కి వచ్చేద్దాం, అన్న రావాలా వద్దా అంటే ఏం భయపడకండి. మీరు 3-4 డేస్ ఆగారండి. వసీం ఇప్పుడు వచ్చే ఫస్ట్ డేనే కాలేజ్కి వచ్చేసాను. నేనైతే ఫస్ట్ డే రాలేదు, నేను ఒక 2-3 డేస్ తర్వాతే వచ్చాను. ఎందుకంటే ఫస్ట్ డే తెలిసి సాంప్రదాయ సుతుర్పతి వస్తాను. నేను ఫస్ట్ డే నుంచి కాలేజ్కి వచ్చానండి. అది వాడు సాంప్రదాయ సుతుర్పతిని అలానే ఏం కాదులేండి, ఇంట్లో హాలిడేస్ అయ్యి బోర్ కొట్టేసి ఇంకా డైరెక్ట్ వచ్చేసాను. అలాంటి వాళ్ళు ఉంటారు కదా లైక్. సో ఎంతమంది అన్న మేము 18th వస్తున్నాం అన్న వాళ్ళు కింద ఒకసారి కమెంట్ చేసేయండి. ఇంకో డౌట్ ఏంటంటే అన్న ఇప్పుడు క్లాస్ డ్యూరేషన్ ఎంత టైం పడుతుంది? సరే ఓకే, డేకి వచ్చేసి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని క్లాసెస్ నడుస్తాయి? వాళ్ళ టైమింగ్ బట్టి మ్యాక్సిమం క్లాస్ డ్యూరేషన్ వచ్చేసి 50 minutes క్లాస్, అంతకు మించి ఉండదు. సరే సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయన్న అంటే 5 or 6. మాకు అదే ఫస్ట్ సెమ్లో 5 ఉండేది, సెకండ్ సెమ్లో 6 అయ్యాయి, ఇప్పుడు మళ్ళీ 5 సబ్జెక్ట్స్, 3 సబ్జెక్ట్స్ ప్లస్ ల్యాబ్స్ ఉంటాయి. అవి సరే అది పక్కన పెట్టి ఈ రోజు మొత్తానికి ఎన్ని క్లాసెస్ ఉంటాయి అంటే మ్యాక్సిమం వచ్చేసి మార్నింగ్ 4, ఈవినింగ్ 3 అనుకుంటున్నా నేనైతే, అంతే అనుకుంటున్నా. ఒకసారి మా టైం టేబుల్ స్క్రీన్ మీద వేస్తా చూడండి ఒకసారి. ఇదేనండి మా సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ యొక్క టైం టేబుల్. ఎవరికైనా క్లాస్ డ్యూరేషన్ ఎంత, పర్ డేకి ఎన్ని క్లాసెస్ ఉంటాయి అనే డౌట్స్ ఉంటే ఒకసారి వీడియో అనేది పాజ్ చేసి చూడండి. మ్యాక్సిమం ఇలానే ఉంటుంది, లేకపోతే కొన్ని చేంజెస్ ఉండొచ్చు. సో అది గైస్, మీ టైం టేబుల్ మాది చూసారుగా, అలానే సేమ్ మీది కూడా ఉంటుంది. సో టైమింగ్స్ వేరు ఉంటాయి అనుకుంటున్నాం. టైమ్స్ మార్చొచ్చు మేబీ, చెప్పలేం. యూనివర్సిటీ అయింది కదా, చెప్పలేం. సో ఎప్పుడైతే అన్నం తినేసి ఇంకా క్లాసెస్ నడుస్తాయి, ఇంకొంచెం ఫన్ ఇంటరాక్షన్ ఏమైనా ఉంటే చూపిస్తాం క్లాసెస్ గురించి. ఇప్పుడైతే ప్రెసెంట్ అందరు అన్నాలు తింటున్నారు. సో వీఆర్ ఆల్సో హంగ్రీ. మేము కూడా ఇప్పుడు తినేసి ఇంకొంచెం వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసుకుంటే ఇంకా డే కంప్లీటెడ్, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అదే ఇంటికి వెళ్ళి బయట ప్లాన్ చేద్దాం. అంటే ఈరోజు మండే కదా, కాస్త వీక్ స్టార్టింగ్ కదా, కాస్త సో మనోడికి శాలరీ పడాలండి. సో అది వేరే విషయాలే అండి. సో వీక్ కదా, సో ఆఫీస్కి వెళ్ళాలి, పనులు ఉంటాయి, చాలానే పనులు ఉంటాయి. రేపు వీక్ స్టార్టింగ్ అంటే పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద పెద్ద పనులు ఉంటాయి, అది చెప్పుకోకూడదు. మేము చిన్నోళ్ళం తెలుగు కూడా చిన్న చిన్న పిల్లలు. తెలుగు గురించి ఏమనుకోకండి, తెలుగు గురించి ఏమనుకోకండి. ఇప్పుడే మా తెలుగు ఛానల్ స్టార్ట్ చేసింది, ఇప్పుడు మాకు అంత తెలుగు రాదు. సో ఇంకా అన్నం తినేసి మాట్లాడుకుంటాం. సీ యూ ఈవినింగ్ గైస్, బాయ్. మ్యాథ్స్ క్లాస్ కంప్లీటెడ్. సో నడుచుకుంటూ బస్సుల దగ్గర వెళ్తున్నాం. ఇవాళ కుదిరితే గ్రౌండ్ కూడా చూపిస్తా. ఎరా వసీం, ఎన్నిసార్లు చూపిస్తారు గ్రౌండ్? అరే ఇప్పుడు దాకా కూడా చూపించలేదు. అన్నదాకా చూపించింది ఏంటి? అది తీసా కానీ అది పెట్టలేదు.
సో వీడికి ఏం తీస్తున్నామో వ్లాగ్లో ఏం పెడుతున్నామో కూడా వీడికి అంత ఐడియా కూడా లేదు. బిజీ పర్సన్ యాక్చువల్లీ ఫ్యాన్స్ అందరికీ మాట్లాడ హిందీలో మాట్లాడుతున్నాడు. చాలా మంది హిందీ వ్యూవర్స్ కూడా ఉన్నారు. ఎవరు డాన్ బోల్తే గైస్, జస్ట్ ఇప్పుడే ఒక ఇన్సిడెంట్ అయింది. నేను యాక్చువల్గా మా స్టాప్ వచ్చే ముందే లైక్ దిగిపోతా, అంటే లైక్ మెలుపుకుంటా స్టాప్ వస్తుంది దిగాలి అని. కానీ ఇప్పుడు ఏమైందంటే స్టాప్ వచ్చింది కానీ నేను నిద్రపోయా. వసింగాడు కూడా నిద్రపోతున్నాడు ఫుల్గా. సో ఇద్దరికి తెలీదు, అంటే నా స్టాప్ వచ్చిందని ఇద్దరికి తెలియదు. ఇద్దరం నిద్రపోయాం, లేకపోతే వాడు కూడా లేపేవాడు, అరే స్టాప్ వచ్చిందిరా వెళ్ళాలిరా అని. కానీ నిద్రపోయాం. ఇప్పుడు ఏమైందంటే వసీంగాడి స్టాప్ దగ్గర వచ్చేసరికి దిగాల్సి వచ్చింది. పక్కన వాళ్ళు లేపారు, అరే వసీంని స్టాప్ వచ్చిందిరా అంటే నేను కూడా లేచా, అరే నా స్టాప్ వెళ్ళిపోయిందిరా అని. ఫస్ట్ ఏంటంటే నా స్టాప్ వచ్చింది, అక్కడ నా స్టాప్ దగ్గర దిగిపోతే తర్వాత వసీంగాడి స్టాప్ దగ్గర వాడు దిగుతాడు. ఇప్పుడు ఏంటి, ఇద్దరం ఒకే స్టాప్ దగ్గర దిగాం. సో ఏం చేయలేంలే అని నడుచుకుంటూ ఇంక వెళ్ళిపోతున్నాం. ఏం లేదు, వాడి స్టాప్ నుంచి ఎగ్జాక్ట్గా 400 or 500 మీటర్స్ అలా ఉంటుంది మా ఇల్లు. సో ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోతాను అన్నమాట. ఇంటికి వచ్చేసానండి. సో ఎలాగోలా కష్టపడి నడుచుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఏంటి ప్లాన్స్ అది మీతో షేర్ చేసుకుంటా. స్టే ట్యూన్. ఫస్ట్ తిందాం, ఏముందో ఒకసారి చూసి అప్పుడు తిని మాట్లాడదాం. ఏమైనా లేకపోతే వండుకొని తినాల్సిందే, ఏం లేదు చాయిస్ నా దగ్గర. సో వర్క్స్ అయితే ఉన్నాయి, అవి పక్కన పెడదాం, ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఏముందో చూసుకొని వండుకొని, లేకపోతే రెడీమేడ్గా ఏమైనా ఉంటే తిందాం. దోశలు గైస్, ఇప్పుడు ఏం తింటావు లేరా, దోశలు వేసిస్తా అంటే. సో దోశ విత్ రెడ్ చట్నీ. సో ఫస్ట్ బైట్. ఇది కంప్లీట్ చేసుకొని ఇంకా ఫర్దర్గా ఏమైనా వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకొని ఇంకా డే ఎండ్ చేసేస్తా. సో ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మీతో మాట్లాడతా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. మీ ఫర్దర్ ఏ డౌట్ ఉన్నా నేను క్లారిటీ ఇస్తాను. సో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే తిని మాట్లాడతాం. గాయస్, జిరాక్స్ ఉంటే అంటే కొన్ని జిరాక్స్ కాపీస్ తెమ్మన్నారు కాలేజ్లో ఫ్యాకల్టీ. సో జిరాక్స్ తీపియడం అయితే అయిపోయింది. ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి దీని మీద ప్రాక్టీస్ చేయాలి. సో ఇది పక్కన పెడదాం. సో ఇవాళ అంతగా పెద్ద గేమ్ జరగలేదు, మీ కమెంట్స్కి రిప్లై ఇవ్వడమే నా వర్క్స్తోనే సరిపోయింది. సో ఇవి తీసుకొని ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. ఇవైతే ఇప్పుడు జిరాక్స్ తీపించుకున్నా, జిరాక్స్కే సగం డబ్బులు మొత్తం అయిపోతున్నాయి, ఏం చేయం కూడా చేయలేం. సో బెస్ట్ ఐడియా ఏంటంటే మీ జూనియర్స్కి ఒక ప్రింటర్ అనేది తెచ్చుకోండి. సో ఆ ప్రింటర్ అనేది మీకు లైఫ్ టైం యూజ్ అవుతుంది. సో ఇది నా నుంచి ఒక చిన్న అడ్వైస్, వినండి. ఎందుకు బండి మీద ఉన్నా, ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మీకు నెక్స్ట్ ఏంటో చెప్తాను. అయితే తీసుకొని వచ్చేసా అండి ఇంటికి. నేను అదే చెప్తున్నా, చిన్న అడ్వైస్ ఏంటంటే కుదిరితే తీసేసుకోండి ప్రింటర్, ఎందుకంటే మీకు చాలా యూజ్ ఉంటుంది. మాటికి డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉండదు. పైకి అయితే వచ్చేసానండి, ఇంకా వర్క్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసుకుంటే ఇంకా నా డే ఫినిష్ అండి. గాయస్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా మర్చిపోకుండా వీడియోని చూడడమే కాదు, ఒక్క చిన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. రోజు నా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. సో అది మీ దాకా వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది ఆన్ చేస్తే, అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇవాళ ఏమేమి జరిగిందంటే మీకున్న కమెంట్స్ అనేవి నేను క్లారిటీ ఇచ్చేసా. సో ఫర్దర్గా ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే అది నాకు ఒకసారి కమెంట్ అనేది చేసేయండి. మీ ఆ డౌట్స్ అనేది నేను క్లారిటీ చేయడానికి నా 100% నేను ఇస్తా. వెనకాల చూస్తున్నారా, మా పెట్ పేరు మీర్జా. ఫస్ట్ వీడియోస్ ఎవరైనా అంటే వ్లాగ్స్ చూసే వాళ్ళకి తను ఎవరో తెలుస్తుంది. ఒకసారి మీకు చూపిస్తా. షీఈస్ మీర్జా అండి.
పర్షియన్ క్యాట్. ఓయ్ చూసారా అలా చూస్తుందో? వ్లాగ్ ఏంటి, వీడు కొత్తగా వ్లాగ్స్ తీస్తున్నాడు. పోయినసారి కూడా వీడియో తీశాడు, ఇప్పుడు కూడా నన్ను యూట్యూబ్లో ఫేమస్ చేసేస్తున్నాడు అని చూస్తుంది. సో చదువుకునేటప్పుడు అంతేనండి, తిని పైకి తీసుకొని వచ్చి పక్కన పెట్టుకుంటా, ఆడుకుంటూ ఉంటుంది. లైక్ డాలేనండి, ఏం లేదు, చదువుకుంటుంటే పక్కన వచ్చి కూర్చుంటుంది అంటే తిన పని. సో ఇవాళకి అంతేనండి. ఇంకా ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇంకో కొత్త వీడియోతో కొత్త వ్లాగ్తో రేపు మేము ముందు ఉంటా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్ బాయ్.